ప్రస్తుత కాలంలో గుండెపోటు, స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు, స్ట్రోకుల కారణంగా ఇప్పుడు చాలా మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో చైనా గుడ్ న్యూస్ చెప్పింది. రక్తం గడ్డకట్టడం, స్ట్రోకు, గుండెపోటులకు కారణమయ్యే ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించడానికి చైనాలోని శాస్త్రవేత్తలు సంభావ్య వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ధమనులలో కొవ్వు ఫలకం పేరుకుపోయినప్పుడు వాపు ఏర్పడి ధమనులు గట్టిపడిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఈ పరిస్థితినే స్ట్రోక్ లేదా గుండెపోటు అంటారు. ఈ రకమైన ధమనుల అడ్డంకులను గతంలో స్కాన్ల ద్వారా నిర్ధారించేవారు. కానీ ఇప్పుడు ఎంజియోప్లాస్టీ వంటి శస్త్రచికిత్సల విధానాలతో చికిత్స కూడా చేస్తున్నారు. అలా రక్తనాళాలు మూసుకుపోకుండా నిరోధించడానికి స్టెంట్లు వినియోగించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాణాలు తీసే ప్రమాదకర వ్యాధుల్లో గుండె జబ్బు ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషం లక్షలాది మంది హృదయ సంబంధ పరిస్థితులతో పోరాడుతున్నారు. ప్రతి గంటకు ఓ వ్యక్తి గుండె జబ్బుతో మరణిస్తున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతుంది. కాబట్టి గుండెపోటు, స్ట్రోక్ను నివారించడానికి వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం ఒక విప్లవాత్మక దశ అయింది. ఎందుకంటే ఇది మరణాలను తగ్గించగలదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వైద్య నిపుణులు ఈ వ్యాధికి చికిత్స చేయడానికి లేదా నివారించడానికి టీకాను ఉపయోగించవచ్చని చాలా కాలం నుంచి పలు పరిశోధనల్లో తెలిపారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఓ కొత్త అధ్యయనం ఎలుకలపై జరిపిన పరిశోధనలో గుండె సంబంధిత రిస్క్ను తగ్గించగల వ్యాక్సిన్ను గుర్తించి వివరించింది. అయితే నానో వ్యాక్సిన్ ఎలుకలను ఎథెరోస్క్లెరోసిస్ నుంచి ఎంతకాలం రక్షిస్తుందో అర్థం చేసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు జరగాల్సిన అవసరం ఉంది.